ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. మిథున రాశి వారికి ఏప్రిల్ నెల 17, 18 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా ప్రమాదం పొంచి ఉంది. ముందే చెప్పేస్తున్నా జాగ్రత్త. ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, ఏప్రిల్ నెల 17, 18 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అన్నీ కూడా మనమే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన ఒకసారి కలిశానంతే. నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్న కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడ లేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ఇబ్బంది కలిగించే వారి నుండి దూరంగా ఉండాలి. శ్రీరాముని ఆరాధిస్తే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో పురోగతి కనిపిస్తుంది. మీ నిర్ణయాల మీద విజయం ఆధారపడి కనిపిస్తుంది. మంచి ఆలోచనతో ముందుకు సాగితే అధికారుల సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుంది. గత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే కొన్ని విషయాల్లో స్పష్టత అనేది ఉండాల్సి ఉంటుంది. అశాంతి కలిగించే పరిస్థితుల్లో మౌనం పాటించండి. ధైర్యంగా వ్యవహరించండి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త చాలా అవసరం. మిత్రులను నమ్మి ఆర్థిక వ్యవహారాలు చేపట్టకుండా ఉండడం మేలు. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా ఫలప్రదమని చెప్పడంలో సందేహం లేదండి. ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో పూర్తి మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరి జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతోంది. అంతేకాదు ఈ రాశి వారి సమయంలో కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీకు ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబ విషయాల్లో ఒక స్త్రీ కారణంగా మీకు ప్రమాదం పొంచి ఉంది. ఆ స్త్రీకి మీరు దూరంగా ఉంటే మేలు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీకు ప్రమాదం కలిగించడానికి ఆ స్త్రీ సిద్ధంగా ఉంది కనుక మీరు ఆ స్త్రీని దూరంగా ఉంచాల్సి ఉంటుంది. మిగిలినంతా కూడా మీకు చాలా బాగుంటుంది. ఏడాది మిథున రాశి వారిపైన శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం కూడా కనబడుతుంది. ఈ శనీశ్వరుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా వీరికి అనేకమైనటువంటి ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి. ఈ కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. అదే సమయంలో శనిదేవుని కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు అనేవి ఉంటాయి. మీరు అనేక రంగాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అంతేకాదండి, రాహు విద్యస్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా ఉంటాయి. మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల వైపు నుండి కూడా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోందో పూర్తి వివరాలు అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక
చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వలన మీ సంబంధాల్లో కొంత దూరం అనేది కూడా పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ, విశ్వాసము పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా పూర్తిగా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు మీ ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఏడాది మిశ్రమ ఫలితాలు అయితే కనబడుతూ ఉన్నాయండి. అయితే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతం అవుతుంది. కెరియర్ పరంగా ఈ రాశి వారు 2025 మొదటి 6 నెలల పాటుగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి. ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్లు కూడా చూస్తారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంత కాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీనరాశిలో ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే మీ సీనియర్లతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యారంగం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. గురుడు 12వ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టాలు పడాల్సిన అవసరం కనిపిస్తోంది. మీరు ఏదైనా విషయంపైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను, సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకునే దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య తమ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వస్తారు. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు, కానీ చిరకాలం వీరు ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు కూడా గడిస్తారు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.